గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న పథకాలు ఏదైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తున్నాయో దాన్ని మొత్తానికి వెబ్సైట్ ఆఫ్ పోషన్ ట్రాకర్ కింద అది రెగ్యులేట్ చేయబడుతుందండి. దాంట్లో బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి మనకి నవజాత శిశువు జననం నుంచి అలాగే బాలింతరాల వరకు పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డ ఎప్పుడైతే 4 ఏళ్ళు కంప్లీట్ కాడో అక్కడ దాకా మనం కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మా అంగన్వాడీ టీచర్ కావచ్చు, లేకపోతే సూపర్వైజర్ కావచ్చు, సిడిపిఓ కావచ్చు, ప్రాజెక్ట్ డైరెక్టర్ కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళకి మాత్రమే లాగిన్స్ ఉండేవి. వాళ్ళు చూసి వీళ్ళకి చెప్పడం జరిగేది. బెనిఫిషరీస్కి సంబంధించిన ఏవైతే మానిటరింగ్ టూల్స్ ఉన్నాయో వాటిని వాళ్ళకి చెప్పడం జరిగేది. వాళ్ళలో బరువు కావచ్చు, అలాగే ఎత్తు కావచ్చు, హెచ్పి లెవెల్స్ కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వాళ్ళు పెరుగుతున్న ఏ నెలలో ఎంత నమోదైంది, అలాగే మాతృవందన యోజన డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. దాంట్లో ఏంటంటే పోషన్ ట్రాకర్లో మనకి మొబైల్ నెంబర్ ఉంటుంది, లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా చూసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో, ఒకవేళ కనుక మనం శిశువు గురించి మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు డైరెక్ట్గా ఈ పోషన్ ట్రాకర్లోకి చూసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు కూడా డైరెక్ట్గా గమనించుకోవచ్చు. అంటే ఏదైతే డేటా అందుట్లో పొందుపరచబడిందో అది మొత్తం కూడా వీళ్ళు కూడా గమనించుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా పాత నెలకి ఈ నెల గత కొన్ని నెలలుగా నా బరువు ఎంత ఉంది అని ఆ ప్రెగ్నెంట్ లేడీ కనుక తెలుసుకోవాలి అంటే వేరే ఎక్కడో పెన్ను పేపర్ మీద రాసుకునే అవకాశం లేకుండా, అంత అవసరం లేకోకుండా పోషన్ ట్రాకర్లోకి వచ్చి తన వ్యాక్సినేషన్ నుంచి కానీ డీటెయిల్స్, అలాగే బీపీ డీటెయిల్స్ అవన్నీ కూడా దీనిలోనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లబ్ధిదారు మాడ్యూల్ కింద మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది.